వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ యాక్ట్రెస్ మాధవలత గారు ఉన్నారు. నమస్కారం మేడం. యాక్చువల్గా నాకని చిన్నపిల్ల, నేను బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కానీ నమస్కారం పెట్టాను, ఎందుకంటే మీలో ఉన్న అది జనరేటివ్ మంచి సబ్జెక్ట్ ఉంది మేడం మీ దాంట్లో. నమస్తే ఎవరికైనా పెట్టవచ్చు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా మన నమస్కారం మన సంస్కారం. ఎందుకంటే అండి నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే అండి మనం ఇదివరకు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన ఎలక్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక 1.5 year అయిందండి ఆయన పెర్ఫార్మెన్స్. అప్పుడు ఇచ్చా నేను. హలో, మన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మార్చిలో మీకు ఇంటర్వ్యూ ఇచ్చా. అప్పుడు డిప్యూటీ సీఎం మీద కొంత పెర్ఫార్మెన్స్ వచ్చిందండి. అవును, మీకు ఎలా ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గురించి వింటారు కదా, ఆయన సొంత డబ్బులు ఇవ్వడం కానీ, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన రోడ్లు, ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా ప్రాపర్ గానే వర్క్ చేస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆయన ఏమన్నారు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నడుస్తుంది కదా, 2వ సంవత్సరం నడుస్తుంది. స్టిల్ ఆయనలో అయితే ఏ మార్పు, యాటిట్యూడ్ లో ఏ మార్పు అయితే లేదు. అంటే జనరల్ గా కొంచెం పాలిటిషియన్ అయిపోయి పదవులు చేతికి వచ్చిన తర్వాత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారిలో అదేం లేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ వాళ్ళ నియోజకవర్గం ప్రజలకు కానీ, లేకపోతే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కానీ, యాక్చువల్లీ డిప్యూటీ సీఎం ఇంతకు ముందు కేవలం అదొక అలంకారం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పదవికి నిజంగా అంటే డిప్యూటీ సీఎం అన్న పదానికి చాలా వైబ్రెంట్ గా అనిపించింది పవన్ కళ్యాణ్ ఆ పొజిషన్ లో ఉండబట్టి. ఇఫ్ నాట్ నిజం చెప్పాలంటే లాస్ట్ టైం 3-4 డిప్యూటీ సీఎంలు ఉన్నారట. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వెరీ అన్ఫార్చునేట్, తెలియదు పేర్లు తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అంటే ఆ ఒక పేరుకే వన్నే తెచ్చాడు. అండ్ హీస్ వర్కింగ్ హార్డ్. మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అండ్ అందరినీ ఒప్పించి ఈ మనకున్న ఈ లొసుగులున్న చట్టాలను మూవ్ చేసుకుంటూ ప్రజలకి 100% రీచబిలిటీ అవ్వాలంటే ఎవడి వల్ల కాదు అండి, ఎవడి వల్ల కాదు. మళ్ళీ సాక్షాత్తు శ్రీకృష్ణుడు పుట్టి వచ్చినా సరే ఇప్పుడున్న మనకు నిజం, మనం ఒప్పుకోకపోయినా మనది గ్రేటెస్ట్ ప్రజాస్వామ్యం. బట్ చాలా దరిద్రమైన విషయం ఏంటంటే చాలా విషయాలకు మనము చాలా కష్టాలు పడాలి. అది దాన్ని అన్నింటినీ సమన్వయం చేసుకోవాలంటే అన్ని రంగాలతో కష్టం. బట్ అలాంటి దాంతో చేయగలుగుతున్నాడంటే వి మస్ట్ అప్రిషియేట్. ఓకే అండి. అంటే డిప్యూటీ సీఎంగా ఉండి భక్తి విషయాలు మాట్లాడడం ఏంటి ఇవన్నీ కూడా అని అంటుంటారు చాలా కొంతమంది. భక్తి విషయాలు ఎన్ని మాట్లాడాలి, భక్తిగా ఉండటం, ఏదో పూజలు చేయడం ఏదో అలా అంటుంటారండి. తప్పండి అది. డిప్యూటీ సీఎం గా ఉండి రాజశేఖర రెడ్డి మరి సీఎం గా ఉండి మరి క్రైస్తవ ప్రచారం ఎందుకు చేశారు? దాని గురించి ఎవరు మాట్లాడరు ఏంటి? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి సీఎం గా ఉండి మరి ఆయన కూడా క్రైస్తవాన్ని ఫాలో అయ్యి మరి వాటి చుట్టూ ఇటు చుట్టూ తిరిగారు. ఆ రోజు ఎవడు మాట్లాడేంటి? అంటే అపీస్మెంట్ పాలిటిక్స్ అంటే ముస్లింలు చేస్తే ఓకే, క్రైస్తవులు చేస్తే ఓకే. హిందూ, నేను ఒక హిందూ అని చెప్పుకుంటే ఎందుకు జనాలకు నొప్పి వస్తుంది? తానేమన్నాడు? ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్తున్నాడు. ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పుకున్నాడు. సనాతన ధర్మం నిలబడాలి, సనాతన బోర్డు ఒకటి పెట్టాలి, దీని గురించి మాట్లాడి తప్పేముంది? మరి నాయకులే కదండి నిలబడాలి. ఎవరి కోసం నిలబడాలి? మరి ఎలక్షన్లు రాగానే మేము ముస్లింలకు సమాధులు ఇస్తాము, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడ ఈ స్టేట్ లో వచ్చేసేసి మేము సమాధులు గుళ్ళకు కట్టుకోవడానికి మేము స్థలాలు ఇవ్వంగానే మీ ముస్లింల సమాధులకు స్థలాలు ఇస్తాం. మరి ఎవడు మాట్లాడలేదే, ఎవరికి నొప్పి కలగలేదే? ఎందుకు హిందూ అనగానే ఎందుకు నొప్పి వస్తుంది జనాలకి? ఎందుకు అంత బాధ వస్తుంది? హిందూ అంటే అంత ద్వేషం ఎందుకు? అంటే మెజారిటీ ప్రజలున్న దేశంలో మెజారిటీ ప్రజలకి ఏం కావాలో చేసేవాడే కదా నాయకుడు. మరి అలా చేయలేనప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పండి. హిందువులు ఎవరు అడగట్లేదు కదా, మాకు గుళ్ళు కావాలి, మాకు సమాధులు కావాలి, మాకు ఇంకోటి కావాలని అడగట్లేదు. ఎవరో ఒక నాయకుడు వచ్చి ఓకే మీ అందరూ యూనిటీగా ఉండండి అని చెప్తే కూడా ఎందుకు అంత నొప్పి వస్తుంది? నొప్పి అన్ని విషయాల్లో రావాలని అడుగుతున్నాను. అందరి విషయంలో రావాలి, అన్ని మతాల విషయంలో రావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా, మెజారిటీ ప్రజలు ఎక్కడ ఉంటారో మెజారిటీ ప్రజలకి కావలసినటువంటి అవసరాలు తీర్చేవాడే నాయకుడు. లేదంటే దిగిపోండి మళ్ళీ రాజుల కాలం తీసుకొని రండి, అప్పుడు కూడా మరి ఆ రాజు మెజారిటీ ప్రజలకు కావాల్సింది చేస్తాడు. సింపుల్. ఒక విషయం ఏంటంటే ఈయన సీఎం గా నిన్న సమరం గారితో ఇంటర్వ్యూ చేశాను అనమాట. సమరం గారు అంటే పెద్ద డాక్టర్ గారు. ఆయన ఏం చెప్పారంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగాను. అయితే ఆయన సీఎం అయిపోవాలన్న కాంక్ష నాకు కనబడలేదండి. నేను సీఎం 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, మేమందరూ కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అని చెప్తున్నారండి.
మీకు అది చాలా సార్లు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన సీఎం అంటే పదవికాంక్ష లేనట్టుగా అనిపించిందని చెప్తున్నారండి. పదవి కాంక్ష అంటే పర్టికులర్ గా సీఎం అవ్వాలి అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకవేళ ఇన్ కేస్ సీఎం అవ్వాలని ఆయన అనుకున్న తప్పే ఉంది. ఎందుకంటే ఇంకొంచెం రాష్ట్రాన్ని ప్రగతి గతి వైపు తీసుకెళ్లాలన్న మంచి ఆలోచనే కదా. పదవి లేకపోతే ఇప్పుడు మీకు పదవి లేదు, నాకు పదవి లేదు, మనం ఏమైనా చేయగలమా? సమాజంకి కూర్చొని మాట్లాడుకోవడం తప్ప ఒక సంతకం పెట్టగలమా? లేకపోతే ఒక చట్టం చేయగలమా? లేకపోతే మనం మాట్లాడింది ఏమన్నా చట్టబద్ధం అవుతుందా? అవ్వదుగా. అధికారంలో ఉంటేనే అవుతుంది. ఏది కూడా ఏది చెయ్యలేము పదవి లేనప్పుడు. వీఆర్ జస్ట్ ఓటర్స్. మనం వీఆర్ ఇన్ ద క్యూ టు రిక్వెస్ట్. పదవి కాంక్ష ఆయనకు లేకపోవడం సంతోషమే, గొప్ప విషయం. కానీ లేకపోవడం కూడా దౌర్భాగ్యం. ఆయనకు పదవి కాంక్ష లేకపోతే మరి ఎవరు చేయాలి? అధికారంలో ఎవరు వెళ్ళాలి? పిచ్చి పట్టినోళ్ళు, పదవి కాంక్ష ఉన్నోళ్ళు, డబ్బు మదం ఉన్నోళ్ళు ఇలాంటి వాళ్ళ కాదు కదా. ప్రజలే కోరుకుంటారు చదువుకున్న వాళ్ళు రావాలని. సరే ఆయన చదువుకోలేదంటారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఎక్కువ చదువుకోలేదు, ఓకే. బట్ సమాజం అంటే ఒక బాధ్యత ఉంది కదా, సమాజం పట్ల అవగాహన ఉంది కదా. అండ్ ఆయన పుస్తకాలు ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్లు జోబులో పెట్టుకుంటేనే తెగ చదివినోడు అవ్వడు. 10వ తరగతి చదివి ఆపేసేసి ఆ తర్వాత ప్రతి పుస్తకాన్ని ఇంట్రెస్ట్ గా చదివేటోడు అందరికంటే మేధావి. ఆయన అన్ని రకాల పుస్తకాలు చదువుతాడు. మేబీ ఆయన ఇంటర్ ఆపేసి ఉండొచ్చు. బట్ మీరు నేను కాదు కదా, చాలా మంది చదివాము అంటే ఓహో ఇట్లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయా ప్రపంచంలో, అలాంటి పుస్తకాలు కూడా ఆయన చదువుతూ ఉంటారు. ఇటు స్టేట్ పాలిటిక్స్ అవ్వచ్చు, నేషనల్ పాలిటిక్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, లేకపోతే ప్రపంచం వరల్డ్ హిస్టరీ అవ్వచ్చు, అన్ని చదువుతాడు. అన్ని రకాల సిద్ధాంతాలు చదువుతాడు. ప్రజల్ని చదువుతాడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటాడు. మనం టైం ఇట్లు చూస్తే తప్ప మన టైం తెలియని బతుకులు మనకి. కానీ ఓ రైతు ఆకాశం వైపు చూసి టైం చెప్తాడు. దట్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే విజ్డమ్ కి ఎడ్యుకేషన్ కి చాలా తేడా ఉంటుంది కదా. చదువు వేరు, సంస్కారం వేరు. చదువుకుంటే అన్ని రావు, సంస్కారం ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి. సినిమాలో ఒకటి ఎక్కువగా ఈ ఆపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే డిప్యూటీ సీఎం సినిమాలు ఎలా వేస్తావు అంటే, ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. చేయకూడదు అని అయితే లేదంటే మనకు ఆ అవకాశం ఉంది. ఆయన ఏమంటారంటే ఖాళీ సమయంలో చేస్తున్నట్టు. అవును, ఎగ్జాక్ట్లీ. అవకాశం ఉంది. ప్రజలకు దగ్గర అవ్వాలి కదా. ప్రజలకు దగ్గర అవ్వడంలో తప్పే ఉంది. ఆయన గుర్తింపు నటుడిగానే వచ్చింది ఎక్కువ మందికి. చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన ఇంత గుర్తింపు అయితే రాదు. ఆయన మొదటి గుర్తింపు నటుడిగా. ఎన్టీఆర్ అనే ఆయన గుర్తింపు నటుడిగానే కదా. అదే నటుడు కాకపోతే కదా. ఇప్పుడు ఎంతమంది సీఎంలు మనకు గుర్తున్నారు చెప్పండి? అవును, ఎందుకంటే ఆయన నటుడు కాబట్టి. ఈయన కూడా నటుడే, కానీ ఎప్పుడు నేను గొప్ప నటుడిని అని చెప్పుకోలేదు. అఫ్ కోర్స్ ఆయన గొప్ప నటుడు కాదు, బట్ నటుడే. యాజ్ యాక్టర్ ఆయన ఐడెంటిటీ. అండ్ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అన్నది కూడా ఒక నటుడుగా. నటుడు వేరు, డిప్యూటీ సీఎం వేరు, 2 వేరు కదా. పదవి వేరు. రకరకాల పాత్రలు పోషిస్తుంటాం. లైక్ నేను మా అమ్మ నాన్నకి డాటర్ని, నా ఫ్రెండ్స్ కి నేను ఫ్రెండ్ని. బయట వెళ్తే ప్రొఫెషన్. అన్ని చోట్ల నేను నీ కూతుర్నే అని చెప్పుకోలేను కదా, ఉండలేం కదా. సో ఎవ్రీ ప్లేస్ లో మన ప్లే మారుతూ ఉంటుంది. సో ఆయన కూడా అలానే ఉన్నారు. నథింగ్ రాంగ్ కదా. హేటర్స్ ఎలానో ఉంటారులేండి. అది హేటర్స్ అది ఏం చేసినా అదే సేమ్ మొగుడు పిల్లలో ఒక గాడిద స్టోరీలా ఉంటుంది అంతే. ఏం చేసినా ప్రాబ్లమే. ఓకే. తర్వాత ఆయన ఏంటంటే సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే జనరల్గా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేది ఏంటంటే 1000 కోట్లు సంపాదించుకుందామని. కానీ ఈయన డబ్బులు సంపాదించుకున్న డబ్బుల్ని ప్రజలకి ఇస్తున్నారండి. అంటే మొన్న క్రికెటర్స్కి వరకు 1 lakh అలా ఎంతో డబ్బులు ఇచ్చారండి. సమస్య ఏంటంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలియక రాజకీయాన్ని ఎన్నుకున్నాడు అనుకో, అదే బెస్ట్ మార్గం అవుతుంది డబ్బులు సంపాదించుకోవడానికి. అసలు ఆయన వచ్చిందే సినిమా ఇండస్ట్రీ నుంచి. ఒక సినిమా చేస్తేనే కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు ఆయనకి. కావాలంటే షేర్లు కూడా అడగొచ్చు. అనైజాం, సీడెడ్, రాయలసీమ ఇట్లా ఏవో ఉంటాయి కదా, వాటిల్లో ఇంకా షేర్లు కూడా అడగొచ్చు. ఓటీటీ షేర్ కూడా అడగొచ్చు, లేకపోతే లైఫ్ టైం రాయల్టీ కూడా అడగొచ్చు. ఇంత బంపర్ ఆఫర్లు పెట్టుకొని మళ్ళీ పాలిటిక్స్ లో దోచుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది? అవన్నీ ఆ లేని స్థాయి నుంచి వచ్చిన వాడికి ఆశ ఉండొచ్చేమో సంపాదించేసుకుందాం అని. అండ్ పాలిటిక్స్ లోకి వచ్చినంత మాత్రాన అందరికి డబ్బులు వస్తాయంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను కూడా ఉన్నాను. ఆల్మోస్ట్ 83% డబ్బులు ఉన్న వాళ్ళు రాజకీయంలోకి వస్తారు. ఆ మిగిలిన పర్సంటేజ్ రాజకీయంలోకి వచ్చాక కొంత సంపాదించుకోవచ్చు, లేకపోతే అది కూడా లేదు. కొంతమంది ఉంటారు నోరు మూసుకొని. అలాంటి వాళ్ళు మా జోబుల్లో తీసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఉన్నోళ్లే వస్తారు.
అవును. డబ్బులు ఉన్నోళ్ళు దురద ఎక్కువై సమాజానికి ఏదో చేద్దాము, మన ఇంట్లో వాళ్ళకంటే కూడా సమాజం చాలా గొప్పది అని చెప్పేసి అవును. ఇంట్లో ఖర్చు పెట్టకుండా బయట ఇంట్లో లెక్కలు వేసుకొని బయట మాత్రం తీసుకెళ్లి మొత్తం డబ్బులు పోసేస్తాను. అంటే ఏదో ఒక రోజు ఎర్న్ చేస్తారు కదా అంటే, సరే అబ్బా ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ ప్రకారం ఓ 10 ఏళ్ల తర్వాత ఎర్న్ చేస్తామని నేను 10 ఏళ్ళు సంపాదించిందంతా తీసుకెళ్లి 10 ఏళ్ళు ఖర్చు పెట్టేస్తాంగా, అప్పుడు మన బ్రతుకులు కష్టం అవుతుంది. అవును. సో పవన్ కళ్యాణ్ డజంట్ నీడ్ మనీ ఫ్రమ్ పాలిటిక్స్. అది. అందుకని ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతూ ఉంటాడు. ఉమ్. ఈ మధ్య సినిమాలు చేశాడు కదా, పాపం డబ్బులు వచ్చాయి, అవును. ఆ డబ్బులతో కొంత వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కదా ఆయన, అవును. అలా సమాజ సేవకు ఖర్చు పెడుతూ ఉంటాడు.